హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ అండ్ వాచింగ్ ఈగిల్ స్పోర్ట్స్. ఐపీఎల్ వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో కింగ్స్ 11 పంజాబ్ టీం గురించి మాట్లాడడానికి, వాళ్ళ ఒక స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ ఒక వీక్నెస్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుందని చెప్పేసి మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. కింగ్స్ 11 పంజాబ్ తీసుకుంటే కనుక వాళ్ళ స్టార్ట్ ఒక రేంజ్లో ఉంటుంది, తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు ఫీల్డ్ అవుట్ అయిపోతూ ఉంటారు. ప్రతిసారి అదే జరుగుతూ వచ్చింది. ఫస్ట్ సీజన్లో వాళ్ళు సెమీఫైనల్స్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నుంచి పర్ఫార్మెన్స్ అటు ఇటుగా అవుతూ వచ్చింది. తర్వాత బాగా డిటీరియేట్ అయిపోయింది. 2014లో ఫైనల్స్కి వెళ్ళారు. గెలుస్తారనుకున్న మ్యాచ్ లాస్ట్ మూమెంట్ దాకా వెళ్ళి ఓడిపోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత టీం మార్చుకోవడం జరిగింది, మళ్ళీ టీం మార్చుకోవడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ టీం మార్చుకోవడం జరిగింది. సో ఒక రకంగా వాళ్ళ మీద వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ లేదు. సో అండ్ వాళ్ళని డిఫైన్ చేసే టర్మ్స్ ఏమన్నా ఉన్నాయి అనుకుంటే కనుక ఒక రకమైన వాళ్ళు స్టామినా అనేది, ఆ ఎండ్యూరెన్స్ అనేది తక్కువ ఉంటుంది, బట్ పవర్ అనేది గట్టిగా ఉంటుంది. ఎప్పుడు చూసుకున్నా కూడా కింగ్స్ 11 పంజాబ్లో ఒక మంచి పవర్ హిట్టింగ్ అనేది ఉంది. సో కింగ్స్ 11 పంజాబ్ మనం పవర్తో అసోసియేట్ చేయొచ్చు. ఎందుకంటే డేవిడ్ మిల్లర్ తను చూడడానికి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా పవర్ హిట్టింగ్లో బీభత్సంగా ఆడతాడు. క్రిస్ గేల్ ఒక మంచి పవర్ హిట్టర్. వాళ్ళ దగ్గర చాలా మంది ప్లేయర్స్ని తీసుకున్నారు, వాళ్ళు పూరన్ లాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు. అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్న టీంలో కేఎల్ రాహుల్ ఒక క్లాస్ కమ్ పవర్ ప్లేయర్, తను క్లాసీగా ఆడతాడు కేఎల్ రాహుల్ ఆడితే కనుక. సో ఈ టీంలో చూసుకుంటే కనుక లాస్ట్ సీజన్లో ఆ మిక్స్ ఆఫ్ క్లాస్ అండ్ పవర్ జరిగింది. దర్ ఇస్ ఆల్సో క్లాస్. కరుణ్ నాయర్ కూడా క్లాస్గా ఆడగలడు, రివర్స్ స్వీప్లు ఆడగలడు, ప్యాడల్ స్వీప్లు ఆడగలడు, అవసరమైతే కొట్టగలడు. అండ్ అలాగే వాళ్ళ దగ్గర పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర. అండ్ ఈసారి వాళ్ళు ఫోకస్ పెట్టింది ఏంటంటే కనుక బౌలింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇఫ్ యూ అబ్జర్వ్, అశ్విన్ ఉన్నాడు. అశ్విన్ వాస్ కంప్లీట్లీ ఒక రకంగా చెప్పుకోవాలంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పుకోవాలి. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో కొన్నిసార్లు మంచి డిసిషన్స్ జరిగాయి, కొన్నిసార్లు అయితే వెరీ ఆర్డినరీ డిసిషన్స్ జరిగాయి. సో ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ని సపోర్ట్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా ఈ యొక్క సీజన్లో వాళ్ళు రిసోర్సెస్ తీసుకున్నారు. సర్ఫరాజ్ ఖాన్ వాళ్ళ దగ్గర ఉన్నాడు, మన్దీప్ సింగ్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. బ్యాటింగ్ పరంగా చూసుకుందాం అనుకుంటే కనుక బౌలింగ్ పరంగా దే హ్యావ్ లాట్ మోర్ రిసోర్సెస్. ఆండ్రూ టై, అంకిత్ రాజ్పుట్ లాస్ట్ టైం చాలా బాగా వేశారు. నౌ దే హ్యావ్ సర్వీసెస్ ఆఫ్ మొహమ్మద్ షామి వాళ్ళ దగ్గర ఇంకా సాలిడ్గా నుంచున్నాడు. సో తను ఏం చేస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అట్ సేమ్ టైం అశ్విన్, ముజీబుర్ రెహమాన్, అండ్ అలాగే వాళ్ళు తీసుకుంటే కనుక ఒక మంచి స్పిన్నర్ని తీసుకున్నారు. టీఎన్పీఎల్లో బాగా ఆడుతున్నాడు ఈ అబ్బాయి, ఇతను ఎవరిన పెట్టుకుందాం మనం అని చెప్పేసి ప్లాన్ చేసుకొని 8.5 కోట్లు ఇచ్చి మరి ఒక మిస్టరీ స్పిన్నర్ అని చెప్పేసి తన టీంలో పెట్టుకున్నారు. సో డెఫినెట్గా తన టీంలో ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం అశ్విన్, ముజీబుర్ రెహమాన్ ఉంటారు. సో 3 స్పిన్నర్లు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఆండ్రూ టై, మొహమ్మద్ షమి, 2 ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. అండ్ వాళ్ళ దగ్గర ఇంకా ఏమైనా చూసుకోవాలనుకుంటే కనుక బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకి మిల్లర్ ఉన్నాడు, క్రిస్ గేల్ ఉన్నాడు. సో మిల్లర్, క్రిస్ గేల్ డెఫినెట్గా ఆడించాలి అనుకుంటే కనుక ముజీబుర్ రెహమాన్, ఆండ్రూ టై వీళ్ళ దాంట్లో ఎవరిని ఆడించాలి, ఎవరిని ఆడించకూడదని చెప్పేసి ఒక చిన్న సందిగ్ధత అనేది వీళ్ళలో ఉంటుంది. సో వాళ్ళకున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే లాస్ట్ టైం ఏమైంది, హ్యాడ్ ఎ టెరిఫిక్ ఏప్రిల్. ఫస్ట్ 7 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచారు. ఆ తర్వాత 7 మ్యాచెస్లో 6 ఓడిపోతూ వచ్చారు. సో మంచి స్టార్ట్ ఉంది. అండ్ అక్కడి నుంచి అలా దిగిపోతూ వచ్చిన పర్ఫార్మెన్స్. అలా దిగకుండా ఉండాలంటే కనుక బౌలర్స్ హావ్ టు లిఫ్ట్ ది గేమ్. అండ్ అలాంటి బౌలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. అండ్ ఆ బౌలర్స్లో ఒకడు ఈజ్ డెఫినెట్లీ మన మొహమ్మద్ షామి. వాళ్ళకి గట్టి సపోర్ట్ మొహమ్మద్ షామి అక్కడికి రావడం. మొహమ్మద్ షామి, ఆండ్రూ టై వాళ్ళు ఓపెనింగ్ కూడా బాగా వేయగలరు, డెత్ బాల్స్ కూడా బాగా వేయగలరు. అంకిత్ రాజ్పుత్ చాలా బాగా వేయగలరు. అండ్ అశ్విన్ దిస్ టైం అనవసరంగా ఎటువంటి అటు పనులు ఇటు పనులు చేయకుండా ఒక క్లియర్ కట్ స్ట్రాటజీతో ముందుకెళ్తే కనుక చాలా బాగుంటుంది. సో కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఒకవేళ కనుక మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేసుకుందాం అనుకుంటే కనుక గేల్ని పక్కన పెట్టినా కూడా మనం ఆశ్చర్యపోకూడదు. కేఎల్ రాహుల్ ఉన్నాడు. అండ్ ఆ తర్వాత యూ హ్యావ్ కరుణ్ నాయర్ టు ప్లే థింగ్స్ ఫర్ దెమ్. ఆ తర్వాత మళ్ళీ సర్ఫరాజ్ని, మణిదీప్ లాంటి వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర బ్యాటింగ్ ఉంది, నో డౌట్స్ అబౌట్ దేర్ బ్యాటింగ్. కాకపోతే ఆ బ్యాటింగ్ అనేది ఎంత పవర్ బ్యాటింగ్ అనేది చూడాలి. డేవిడ్ మిల్లర్ ఒక్కళ్ళలోనే పవర్ ఉంది, కేఎల్ రాహుల్ ఒక్కళ్ళలోనే క్లాస్ ఉంది. కరుణ్ నాయర్ హ్యాస్ ప్లేడ్ సమ్ డీసెంట్ ఇన్నింగ్స్, బట్ అంత కన్సిస్టెంట్గా ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చామో తన గురించి ఆ ఎక్స్పెక్టేషన్స్లో రాలేదు. మరి ఇప్పుడు ప్రొఫెసర్ సింగ్ లాంటి వాళ్ళు వచ్చారు ఆ టీంలోకి. వాళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. అండ్ చాలా ఇన్వెస్ట్ చేయడం జరిగింది మిగతా మీరు ప్లేయర్స్ అందరి మీద కూడా. సో వాళ్ళందరూ ఎలా ఆడబోతున్నారు, ఇట్లా స్ఫూర్తిని తీసుకోవడం జరిగింది, వాళ్ళందరూ ఎలా ఆడబోతున్నారు. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్లో ఈ కింగ్స్ 11 పంజాబ్ కనిపిస్తుంది మనకి. అండ్ అలాగే వాళ్ళకున్న ఇంకొక రిసోర్స్ ఏంటంటే కనుక శామ్ కరన్ని తీసుకున్నారు టీంలోకి. శామ్ కరన్ ఎలా మనకు అడ్డుపడ్డాడో ఇంగ్లాండ్ సిరీస్లో మనందరం చూసాం. శామ్ కరన్ కెన్ బౌల్ రియలీ గుడ్ అండ్ కెన్ ఆల్సో హిట్ దమ్ బిగ్. సో అలాంటి ప్లేయర్ వచ్చాడు అంటే కనుక తను కూడా ఒక బౌలింగ్ ఆప్షన్గా వస్తున్నాడు, అట్ ద సేమ్ టైం ఒక బ్యాటింగ్ ఆప్షన్గా కూడా వస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు రిస్క్ తీసుకోవచ్చు. దే కెన్ డెఫినెట్లీ టేక్ ది రిస్క్ ఆఫ్ లెటింగ్ ఆఫ్ అ గేల్. అండ్ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కనుక తీసుకుంటే ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఇందాక నేను మాట్లాడాను, 8 కోట్లు పెట్టి తను తీసుకున్నాను. వరుణ్ చక్రవర్తి, అశ్విన్ కనుక టీంలో ఉన్నారంటే ముజీబుర్ రెహమాన్ పక్కన పెట్టచ్చు. వరుణ్ చక్రవర్తి, అశ్విన్, ఆండ్రూ టై, మొహమ్మద్ షామి, అంకిత్ రాజ్పుత్ అండ్ శామ్ కరన్ 6 బౌలింగ్ ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. డేవిడ్ మిల్లర్ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు. అండ్ కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మిగతా మన్దీప్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్ ఇలాంటి ప్లేయర్ కూడా వచ్చేస్తూ ఉంటారు.
సో ఇప్పుడు శామ్ కర్న్ లాంటి ప్లేయర్ లాస్ట్లో వచ్చి మంచి 6-4 కూడా కొట్టగలరు. డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్ళు, శామ్ కర్న్ లాంటి వాళ్ళు కింద రావాలి. కేఎల్ రాహుల్ షుడ్ ప్లే షీట్ యాంకర్ రోల్స్. వాళ్ళ ప్లాన్స్ అనేవి ఎలా ఉంటాయని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవసరమైతే అశ్విన్ కెన్ ఆల్సో బ్యాట్, కాబట్టి అశ్విన్ అనవసరంగా లాస్ట్ టైం చేస్తుంటే బ్యాటింగ్ ఆర్డర్ని అటు ఇటు ముందుకి వెనక్కి షఫుల్ చేయకూడదు. సో కరెక్ట్ కాంబినేషన్ దింపాలి. ఒకవేళ గేల్ని ఆడించాలి కొన్ని మ్యాచెస్లో అంటే కనుక సెలెక్ట్ చేసుకోవాలి ఏ మ్యాచెస్లో గేల్ ఆడాలి అని చెప్పేసి. వాళ్ళు గేల్ కంపల్సరీగా ప్రతి మ్యాచ్లో ఆడాలి అంటే కనుక డెఫినెట్లీ ఇతర సెలక్షన్స్ అనేవి దెబ్బతింటూ ఉంటాయి. సో బ్యాకప్ ఆప్షన్స్ అనేవి ప్రతి దానికి లేదు వాళ్ళ దగ్గర, బట్ కొన్ని వాటికి కంప్లీట్ డిఫరెంట్ బ్యాకింగ్ ఆప్షన్స్ అనేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో మెయిన్ 11 ఎలా దించుతారు, ఎలా ఉండబోతోంది, ఫీల్డ్లో ఎలా ఆడబోతున్నారు అనేది కనిపిస్తుంది మనకి. ఆ స్టామినా లేకపోవడం అనేది, ఆ లాంగ్ రన్లో వాళ్ళు కొంచెం ఫిజిల్ అవుట్ అయిపోవడం అనేది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోగలిగితే కింగ్స్ 11 పంజాబ్ కెన్ గో అ గుడ్ డిస్టెన్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ మీడియా వర్క్స్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.